పూజ. దేవతకి మనం పూజ చేయటము అనేది సర్వసాధారణం. మనం పూజా విధానంలోనే చెబుతాం, అక్షతైర్ పుష్పైర్ పూజయామి. అక్షతలతోనూ పుష్పాలతోనూ ఆ దేవత యొక్క వివిధ నామాలు చెబుతూ అష్టోత్తరం కానీ సహస్రం కానీ చెబుతూ దేవతకి పూజ చేస్తాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి. ముందు పూజ అనేది 3 రకాలుగా ఉంది. ఏమిటివి? పంచపూజలు ఇది ఒకటి, షోడశోపచార పూజలు ఇది 2, అలాగే చతుష్షష్ఠి ఉపచారాలతో పూజ అనేది 3. ఈ 3 రకాలుగాను కూడా దేవతని మనం పూజిస్తాం. పంచపూజలు అంటే లమిత్యాది పంచపూజాంకర్షే అంటే ఇక్కడ పంచభూతాలు లం పృథ్వీ తత్వాత్మకాయై శ్రీ పరదేవతాయై గంధం పరికల్పయామి అంటూ గంధము, పుష్పము, ధూపము, దీపము, నివేదన, ఈ 5 రకాలైనటువంటి ఉపచారాలే ఉంటాయి. ఈ పంచోపచారాలు, దీన్ని పంచపూజలు అని అంటారు. ఇక రెండోది షోడశోపచార పూజ. 16 రకాలైనటువంటి ఉపచారాలు చేస్తారు ఇందులో. ఈ 16 రకాలైన ఉపచారాలు మనం ప్రతిరోజు ఇంట్లో దేవతకి చేసేదే. దాన్నే షోడశోపచార పూజ అని అంటారు. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, ఆ తర్వాత వస్త్రం, ఆ తర్వాత దివ్య శ్రీచందనం, అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు గంధం, కుంకుమ ఇవన్నీ సమర్పణ చేసి దేవిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజ చేసి ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం ఇవన్నీ కూడా సమర్పణ చేస్తాం. ఇవి షోడశోపచార పూజ, 16 ఉపచారాలతో ఉన్నటువంటి పూజ. సామాన్యంగా ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో చేసే పూజ ఇదే. కాబట్టి మనకి తెలిసిన పూజా విధానం ఉంటే ఇది ఒక్కటే.